హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన కరివేపాకు కొత్తిమీర పచ్చడి చూపిస్తానండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఫ్రెష్‌గా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు అండి. ఈ కరివేపాకుని మామూలుగా కన్జ్యూమ్ చేయడం తీసి పారేస్తాం కదా! ఇలా పచ్చడి చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని పచ్చడికి కాస్త నూనె పడుతుందండి. నూనె వేసుకొని అందులో మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ వేసి దోరగా వేయించుకున్న తర్వాత దాంట్లో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి మగ్గించుకోవాలండి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కానీ, ముద్దపప్పులోకి కానీ కలుపుకుంటే చాలా బాగుంటుందండి. చేయడం చాలా తేలిక, రుచి మటుకు కారం కారంగా టేస్టీగా కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చేయడం నిమిషంలో అయిపోతుంది. కాస్త పోపు వేయించుకోవడము, ఇవి వాడ్చక్కర్లేదండి, పచ్చివే వేసేసుకోవాలి. జార్ తీసుకుని అందులో ముందుగా వేయించి వాడ్చిపెట్టుకున్న ఈ ఎండుమిరపకాయలు తిరగమాత వేసేసి ఆ ఆయిల్ని కొంచెం అట్లాగే అట్టి పెట్టుకోవాలి. ఈ కరివేపాకు, కొత్తిమీర, చింతపండు వేసి తగినంత ఉప్పు, పసుపు కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడమేనండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా మెత్తగా పేస్ట్ అయ్యాక నూనె ఉన్న మూకుట్లో వేసి కలుపుకుంటే నూనె అంతా పచ్చడి పట్టుకొని చాలా బాగుంటుంది. ఇది ఈవెన్ దోశలు, ఇడ్లీల్లో కూడా బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ముద్దపప్పులో వేడివేడి నెయ్యి వేసుకుని